హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ 8090322154 అండి. సో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్న ప్రాజెక్ట్ ఏంటంటే, సో మనకి ఇది సుఖీభవ కంపెనీ, సుఖీభవ స్వీట్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డైమండ్ పార్క్ దగ్గర ఉంటుంది కదండి వాళ్ళ ఆఫీసు. వాళ్ళు చాలా లేఅవుట్లు వేశారండి. ఈ లేఅవుట్ పేరు కుబేరా లేఅవుట్ అండి. గెద్దపేట విలేజ్ వస్తుంది. సో ఈ గెద్దపేట విలేజ్ అనేది ఎక్కడంటే వస్తుంది, మనకి లెండి కాలేజ్కి జొన్నాడ టోల్ గేట్ కొత్తగా కట్టారటండి. దానికి మధ్యలో అంటే వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రోడ్లో రఘు కాలేజ్ అన్నీ దాటాక లెండి కాలేజ్కి బిఫోర్ లెఫ్ట్ ఒక రోడ్డు ఉంటుందండి గెద్దపేట. సో మనకి ఇవన్నీ పద్మనాభ మండలం కొన్ని వస్తాయి, కొన్ని భీమిలి మండలంకి వస్తాయండి. సో ఈ లెఫ్ట్ సైడ్ మనకి శుభగృహ అలంకృత అని చెప్పి కొన్ని లేఅవుట్లు ఉంటాయండి. శుభగృహాలు ఉంటాయి, కొన్ని వీళ్ళది వేరే కంపెనీ కూడా ఉంటుంది. అలంకృత అనేది శుభగృహ కాదు ఇది. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఈ లేఅవుట్ వస్తుందండి. సో ఇది ఇక్కడి నుంచి మనకు స్టార్ట్. ఇందులో మనకి చాలా ప్లాట్లు, రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మనకి అప్పట్లో వీళ్ళు 3000కి అలా కొనుక్కున్నారు, ఇప్పుడు 12,000 ఆ రేంజ్లో చెప్తున్నారండి. సో ఈ రోడ్డు ఇలాగ మనకి వెళ్తే, సో మనకి తగరపాల్స్ నుంచి వచ్చేటప్పటికి లెఫ్ట్కి వెళ్తే రేవిడి పద్మనాభం రూట్ ఉంటుంది కదండి, ఆ రూట్కి కనెక్ట్ అవుతుందండి. అంటే పద్మనాభం రోడ్డు, ఆ పద్మనాభం నుంచి మనకి అలాగే చిన్నాపురం, అలాగే కొంచెం ముందుకెళ్తే జామి, ఆ రోడ్డుకి ఈ రోడ్డు కనెక్ట్ అవుద్దండి. ఈ రోడ్డు జస్ట్ ఒక 1 km డిస్టెన్స్లోనే మనకి విజయనగరం నుంచి మనకి సాలూరు ఈ రూట్ ఉంటుంది కదండి, ఒక హైవే వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రోడ్డు, దానికి దగ్గర విజయనగరం ఇక్కడి నుంచి జస్ట్ ఒక 13 కిలోమీటర్ల విజయనగరం ఉంటుంది. తగరపల్స జస్ట్ ఇక్కడి నుంచి రఘు కాలేజ్ ఒక 6 కిలోమీటర్లు, అక్కడి నుంచి తగరపల్స ఒక 5-11 కిలోమీటర్లు. సో ఇది రీసేల్ ప్లాట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. అది మనకి ఎంఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఆ కంపెనీ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. వాళ్ళది అలంకృత ఫేజ్ 2 అండి ఆ లేఅవుట్. సో ఇది మనకి ఇక్కడ ఉందండి. సో ఈ లేఅవుట్ మొత్తం మీకు అలాగా చూపిస్తాను. ఇందులో మనకు ప్లాట్స్ 200 గజాల బిట్లు అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ బైక్లు స్టార్ట్ చేస్తాం, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు మ్యూట్లో పెట్టేసుకోండి. లాస్ట్లో మళ్ళీ నేను మాట్లాడతానండి. ఇది మనకి గెద్దపేట విలేజ్ అండి. విలేజ్ కాన్ కూడా మనకి లేఅవుట్ ఉంటుంది. తొందరగా వెళ్ళిపోయింది అంటే
సో ఇదండి ఇప్పుడు మీకు చూపించిన లేఅవుట్ మన సుఖీభవ స్వీట్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మనకి కుబేరా లేఅవుట్ అండి. గద్దపేట విలేజ్ వస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు మనకి రీజనబుల్ ప్రైజెస్లో చాలా లేఅవుట్లు వేసారండి. మనకి ఇప్పటికి తక్కువ బడ్జెట్లో అమ్ముతున్నారు వీళ్ళు. మనకి డంకార్లో అమర్నగర్, విజయనగర్ అని చెప్పి ఆ లేఅవుట్లు ఉన్నాయి. సో వీళ్ళ ఆర్కే టౌన్షిప్, జన చైతన్య వాళ్ళతో పాటు సుఖీబాబు కంపెనీ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉందండి. సో అప్పట్లో కస్టమర్స్కి చాలా తక్కువ బడ్జెట్కి ఇచ్చేవారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఎవరైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ మనకి భీమిలి మండలంలో శారదానగర్ అని చెప్పి, అలాగే బ్యాంక్ కాలనీ దగ్గర చాలా లేఅవుట్లు, అలాగే ఆనందపురం దగ్గర చాలా లేఅవుట్లు, అలాగే పద్మనాభ మండలంలో చాలా లేఅవుట్, ఇక్కడ కొంచెం ముందుకెళ్తే దుర్గానగర్ అని చెప్పి లేఅవుట్. సో అన్నీ చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు అప్పట్లో కస్టమర్స్కి అందించేవారు. ఇప్పుడు మనకి ఇవి రీసేల్కి వస్తున్నాయండి. మనకి దుర్గానగర్లో రీసేల్కి ఉన్నాయి. ఎక్కడ మనకి దాకమరి రెవెన్యూ వస్తుంది, కానీ అది రేవడి వెళ్ళే రూట్లో ఉంటుంది. మనకి చెల్లూరు నుంచి ఆ రూట్లో. నెక్స్ట్ మనకి ఆనందవనం అని చెప్పి లేఅవుట్ రఘు కాలేజ్కి ఆపోజిట్లో సత్తారావు జంక్షన్ ఉంటుంది కదండి, షాపులు అన్నీ, అక్కడ ఒక ఆనందవనం ఉంది. అక్కడ కూడా మనకు 1212 గజాలు సేల్కి ఉన్నాయి. అలాగే భీమిలి ఇండస్ట్రియలింగ్ ఆపోజిట్లో శారదానగర్ ఉందండి, అందులో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే తగరపల్స్లో కొన్ని హౌసెస్ కట్టారు, అది కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి. అలాగే ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ నుంచి ఆ బోనెల్లే రూట్లో అక్కడ కూడా మనకి హౌసెస్ కట్టారు. సో మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఒక 10,000 అరౌండింగ్ 10,000 నుంచి 12,000. సో ఆ రేంజ్లో మనకి ప్లాట్స్ కావాలంటే సుఖీభవ లేఅవుట్స్ ఒకటి మనకి తక్కువ ప్రైజ్లో దొరుకుతున్నాయండి. సో ఈ లేఅవుట్లో మనకి కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పీపుల్కి మీ ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ విల్లాస్ అమ్మాలన్నా కొనాలన్నా నా యూట్యూబ్ ఛానల్ చూడండి, రియల్టర్ హరి అని ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే 1983 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్గా ఉడా వాళ్ళు వేసిన లేఅవుట్లు, అలాగే ఉడా పర్మిషన్తో తీసుకొని ఏ కంపెనీ అయినా వేసిన లేఅవుట్ని అది నాకు రీసేల్ ప్లాట్స్ ఎక్కువ వస్తున్నాయండి. సో రీసేల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మార్కెట్లో ఒక 5% పీపులే ఉన్నారు. రిమైనింగ్ అంతా కొత్త ప్లాట్స్ అమ్ముతున్నారు. సో నా రీసేల్ కూడా చేస్తాను కాబట్టి సో మొత్తం 1983 నుంచి ఇప్పటి వరకు వేసిన లేఅవుట్లన్నీ టైం పట్టవచ్చు. ఇప్పుడు మనకి డిసెంబర్ 18వ తేదీ ఈరోజు. ఇప్పటి నుంచి టైం పట్టవచ్చు, కానీ ఒక 1 or 2-3 ఇయర్స్లో అలాగే నేను కస్టమర్లకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చూపిస్తూ అలాగే రీసేల్ ప్లాట్స్ కూడా నేను అమ్మి పెడతానండి. సో అలాగే మన రీసేల్ ప్లాట్స్కి ఫీల్డ్ మీదకి వచ్చేటప్పుడు ఏమైనా ప్లాట్స్ వచ్చాయంటే ఆ వీడియో మొత్తంలో ఆ లేఅవుట్ మొత్తం నేను కవర్ చేస్తానండి. సో ఇలాంటి ప్రాసెస్లో భాగంగా నేను మార్నింగ్ పూట ఫోన్లు ఎత్తలేనండి. ఈవినింగ్ 7 నుంచి 2 వరకు, నైట్ 2 వరకు, మిడ్ నైట్ 2 వరకు మీరు కాల్ చేయండి. ఇలాంటి వీడియో షూట్ చేస్తున్నంతసేపు నా ఫోను ఫ్లైట్ మోడ్లో ఉంటుందండి. సో నన్ను తప్పుగా ఏమనుకోవద్దండి. సో ఇదండి. సో మనకి మీరు ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా నా యూట్యూబ్ ఛానల్ని రెఫర్ చేయండి. ఎవరికి కావాలన్నా వాళ్ళకి. మీకు కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో ఇది మనకి లెండి కాలేజ్కి టోల్ గేట్కి దగ్గర ఒక 1 km డిస్టెన్స్లో ఉంటుందండి. విజయనగరంకి చాలా దగ్గర ఒక 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. తగరపల్స్కి ఒక 13 కిలోమీటర్లు ఉంటుందండి. సో ఇటుపక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ చుట్టుపక్కల మీకు చెప్పాను కదా, ఎంఎస్ఆర్ హౌసింగ్ లేఅవుట్ ఉంది. కొంచెం ముందుకెళ్తే దాకమర్లో సుఖీబాబులది ఆనందవనం లేఅవుట్ ఉంటుంది. ఈ పక్కనే ఫార్చ్యూన్ హోమ్స్ వాళ్ళది డైరెక్ట్ వడవల్ వేసిన లేఅవుట్లో ఒక 100 ఎకరాల లేఅవుట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ భూమాత వాళ్ళ లేఅవుట్లు ఉంటాయి. అలాగే శుభగృహ వాళ్ళది డిలైట్ ఉంది. ఇప్పుడు ఇది హైవే కానుకొని శుభగృహం ఉంటుంది. కొంచెం ఇక్కడికి వస్తే మనకి ప్రెసిడెన్సీ లేఅవుట్ అని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే విజయనగరం రూట్లో మనకి ఎక్కువ కేవీఆర్ ఎస్టేట్స్ వాళ్ళది ఉంది. కొంచెం ముందుకెళ్తే ఎస్విఎన్ వాళ్ళది ఉంది. సో ఈ మొత్తం ఇటుపక్క మనకు అలాగే పద్మనాభ మండలం వెళ్ళిపోయేటప్పటికి ఎక్కువ స్వాతి వాళ్ళది లక్కీ టౌన్షిప్ అన్నీ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఈ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక పక్క రఘు ఉంది, ఒక పక్క లెండి ఉంది. సో ఫ్యూచర్లో రెంటల్ ఇన్కమ్ కోసం కూడా బాగుంటుంది. మెయిన్ రోడ్కి 1 km డిస్టెన్స్ ఉందండి. ఇదండి ఈ లేఅవుట్ తాలూకు విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.